సబ్కి ఆవాజ్ ప్రెసిడెంట్ కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. హెల్మెట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అందజేశారు. 4 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని కిరణ్ తెలిపారు. రోడ్డు భద్రతలపై యువతకు అవగాహన కల్పిస్తూ ఈ హెల్మెట్లను పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. అలాగే హోమ్ కార్డులకు లైఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్ కల్పించడానికి ప్రభుత్వానికి ఆర్జీ కూడా పెట్టామని అన్నారు. కి ఆవాజ్ సంస్థ రన్ చేస్తున్నాము. మేము లాస్ట్ 4 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము. చాలా కార్యక్రమాలు చేశాము. బట్ అందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ అక్టోబర్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం, హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం హోమ్ గార్డ్ వాళ్ళకి. చిన్న స్టోరీ ఏంటంటే వై డిడ్ వి పిక్ హోమ్ గార్డ్స్ బికాస్ మా ఫాదర్ ఈజ్ అన్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. దట్ వాజ్ వన్ ఆఫ్ ది బేసిస్. సర్వీస్ చేయడానికి కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ జీనియాలజీ అనుకోవచ్చు. సో అందుకని చెప్పేసి హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మోర్ ఇంపార్టెంట్ ఈజ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఎట్లా చేస్తాము అది ప్రచారం చేస్తూ హెల్మెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అండ్ వీ పిక్డ్ హోమ్ గార్డ్స్ యాజ్ అవర్ బెనిఫిషరీస్ ఫర్ ది హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ టీవీ ముఖంగా మీ అందరికీ అడిగేది ఏంటంటే కుర్రోళ్ళకి, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి ప్లీజ్ అంటే పాలకి వెళ్తున్నాం, పేపర్కి వెళ్తున్నాం, లేకపోతే అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాం, హెల్మెట్ అక్కర్లేదు, హెయిర్ పాడైపోద్ది అనుకుంటే ఇట్ విల్ నాట్ వర్కౌట్. బేసికలీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేసినా కూడా హెల్మెట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ప్లీజ్ వేర్ ద హెల్మెట్. ప్లీజ్ దయచేసి ఫ్రిక్షన్ లేకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తే దే విల్ అగైన్ ఇన్ రిటర్న్ హెల్ప్ ది సొసైటీ చేస్తారు. ఇవాళ మేమందరం ఇక్కడ ఆప్ సబ్కి ఆవాజ్ అన్న ఎన్జిఓ ఆర్గనైజేషన్ చేస్తున్న కార్యక్రమాలకి ఒక భాగంగా ఇక్కడ అందరం హోమ్ గార్డ్స్ మధ్యలో ఉన్నాము. అంటే వీళ్ళు ఎన్జిఓ వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకటి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే వాటర్ డిస్పెన్సర్స్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ వైజ్ చాలా హెల్ప్ చేస్తున్నాము, ప్లస్ మెడికల్ హెల్త్. ఎందుకంటే ఈ 4 ఇప్పుడు హిందీలో అంటారు రోటీ కప్పడా ఆర్ మకాన్, ఈ 3 ఇంపార్టెంట్ విషయాలు. దాంట్లో రోటీ గురించి మేము పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మకాన్ గవర్నమెంట్ ఇస్తుంది, ప్లస్ దాంతోపాటు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ ఎప్పుడు కూడా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అవేర్నెస్ నుంచి. అవేర్నెస్ ఒకటే కాదండి ఎన్జిఓ చేసేది, ఆప్ సబ్కి ఆవాజ్ యాక్షన్ కూడా చేస్తున్నాం. అంటే మేము రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి అన్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు దాంట్లో భాగంగా హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాం. హోమ్ గార్డ్స్కి ఎలాంటి మెడికల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే 24 hours మేము అక్కడే అవైలబుల్గా ఉంటాం. సో హోమ్ గార్డ్స్ ఎవరైనా సరే వచ్చి మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక మాకు తోచిన సహాయం డెఫినెట్గా మీ హెల్త్ అకార్డింగ్గా మేము సహాయం చేస్తామని మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. యాక్చువల్లీ మా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల్లో మల్టిపుల్ యాక్టివిటీస్, ఒకే సెక్టర్ అని కాకుండా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, స్పెషల్ ఏబుల్డ్ వాళ్ళకి వీల్ చైర్లు, వాకర్లు వేరే కంట్రీ పంపించి వరల్డ్ కప్ బోషియాని ఆడించి మేము మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి మంచి వాళ్ళకి సిల్వర్ మెడల్ రావడం, టైలర్ ఒక అమ్మాయి వైట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అమ్మాయిని మలేషియా నుంచి అమ్మాయి ద్వారా మన భారతదేశానికి బ్రాంజ్ మెడల్ తెప్పించడం, అల్టరేషన్ ఆఫ్ ఫుడ్, యుఎస్ కాన్సులేట్ ఎస్టాబ్లిష్మెంట్, నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఎస్పెషల్లీ స్టూడెంట్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేయడం, ఇలా మల్టిపుల్ యాక్టివిటీస్ ఒకే సెక్టర్ కాకుండా మల్టిపుల్ యాక్టివిటీస్ చేసుకొని వస్తున్నాం. ఇప్పుడు నా యొక్క సిన్సియర్ హంబుల్ రిక్వెస్ట్ అండ్ విన్నపం మీ విలేకరు తరపున మాకు మీ సహాయం కావాలి. ఎందుకంటే ప్రతి ప్రాణం చాలా విలువైంది. నవ్ ఈ డేస్ సమ్మర్ డేస్, ఈ మే, జూన్, ఏప్రిల్ ఈ 3 నెలలు చాలా హారబుల్గా ఉంటాయి. కాబట్టి ఈ టైంలో రక్త కొరత చాలా ఎక్కువగా ఉందండి. సో రక్త కొరత పరంగా తలసీమ పేషెంట్ చాలా ఇబ్బంది. చిన్న పిల్లలు ఆ రక్తం దొరక్క చనిపోతున్నారు. అందుకే వాళ్ళకి లక్కీగా ఆ ఫోన్ నెంబర్ చేసుకుని మనం సెర్చ్ కొడితే AB నెగిటివ్ కొట్టగానే వచ్చేస్తుంది. సో దట్ మనం ఇమీడియట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాళ్ళకి